కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. సో మీరు కూడా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నట్టున్నారు. అవుట్కమ్ ఏంటి ఓవరాల్గా అక్కడ? అనేది చాలా ఉత్సాహంగా ఉన్నాడు. రెండవది ఆయన లోపల ఉన్న కాన్ఫిడెన్స్ చూస్తే ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అంతా ఆయనే చూసుకుంటారా? అసలు ఆయన కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ తనకు తానే డిస్మాంటిల్ అవుతున్నది. ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది? మన ఉత్సవాలను మనం ఘనంగా చేసుకుందాము, మనం చేసిన పనులను చెప్పుకుందాము, పార్టీని మళ్ళీ క్రింది గ్రామ స్థాయి నుంచి కూడా మెంబర్షిప్ ఇవన్నీ చేయించి కమిటీలు వేసుకొని బలోపేతం అయిదాం. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే హామీలు ఇచ్చినలు ఫెయిల్ అయినలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, ఇంకా అన్నీ మనకు అనుకూలంగానే జరుగుతున్నాయి అని ఒక్కసారి ఎట్లుండే తెలంగాణ, దాన్ని ఎట్లా చేయగలిగినాం, ఎక్కడుండే ఎక్కడికి వచ్చింది, ఒక్కొక్క రంగంలో నిజాం కాలం నుంచి ఎట్లాంటి పరిస్థితులు ఉండేది, సమైక్య రాష్ట్రంలో ఎట్లుండేది, ఈ గత 10 ఏళ్లలో ఎట్లా చేయగలిగినాము, మహా ఉత్సాహాన్ని నింపగలిగాడు. ఒక 2 గంటల సేపు ఏకదాటిగా ఆ పరిస్థితులను కంపేర్ చేస్తూ నక్సలైట్ ఉద్యమము, నక్సలైట్లను ఎట్లా చంపేటోళ్ళు బూడోకు ఎన్కౌంటర్లలో, ఇవాళ అటువంటి సిచ్యువేషన్ ఉన్నదా, వ్యవసాయం సంగతి ఏంది, మన నీళ్ళన్నీ పోతుంటే మనం కళ్ళారబెట్టి చూస్తుండే వాళ్ళం, అడిగితే నక్సలైట్ అని కాల్ చేసే పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి మనము నెత్తురొలికిన నేల మీద ఇవాళ హరితవనాలను మొలిపించినాం. ఆ పాట స్టాంజా కూడా చెప్పిండు, నెత్తు రోలకంది ఎప్పుడు నేల రాలంది ఎప్పుడు అని చెప్పి ఒక కవి వాడిన పాటలోంచి 2 లైన్లు తీసుకొని, అటువంటి తెలంగాణ నెత్తు రోడంది ఎప్పుడు నేల రాలంది ఎప్పుడు. అయితే అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ మనం ఎంత పీస్ఫుల్ తెలంగాణ క్రియేట్ చేయగలిగాం. బట్ ఇవి పరిపాలన వాళ్ళే కావాల్సిన ఆయుధాలు మనకి ఇస్తున్నారు. ప్రజలంతా కూడా ఇప్పటికే వీళ్ళ ఏ హామీ, ఆ బస్సులది తప్ప, మహిళలకు ఫ్రీ బస్ తప్ప ఏది అమలు కాలేదు, ఏది కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. రుణమాఫీ అన్నాడు, అది సగం కూడా చేయలేదు. రైతు బంధు అసలు ఇస్తూనే లేడు. ఇట్లాంటి అన్ని అంశాల మీద, మహిళలకు పెన్షన్ అన్నాడు, అది ఇవ్వట్లేదు. అన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఈ దాదాపు ఒక 80 ఏళ్ళ తెలంగాణను ఆవిష్కరించాడు. ఓకే. సో అందరి లోపల ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఆయన ముందు మాట్లాడిన తర్వాత ఒక 28 మందితో మాట్లాడించాడు. మీరున్నారా మాట్లాడిన దాంట్లో? నేను రాసిచ్చాను. ఎవరైనా మాట్లాడవచ్చు అని ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు. మీరు చేతులు ఎత్తండి నేను పిలుస్తా అన్నాడు. బట్ నేను రాసిచ్చాను. ఆ రోజు ఆయన అడిగిన సలహా ఏంటంటే, రజతోత్సవాలను ఏ రకంగా జరుపుకోవాలి సూచనలు ఇవ్వమని అడిగాడు. అయితే మిగతా వాళ్ళందరూ వాళ్ళ లోపల ఉన్న ఆవేదన ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు, ఏమేం చేయాలి పార్టీని బలోపేతం చేయడానికి. బట్ నేనేం చేశానంటే, రజతోత్సవాల సందర్భంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది రాసి ఆయనకే ఇచ్చాను. కొందరు మంత్రులు కూడా, మాజీ మంత్రులు కూడా మాట్లాడారు. శ్రీనివాస్ యాదవ్ కానీ, శ్రీనివాస్ గౌడ్ ఇట్లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. దాసో శ్రావణ్ మాట్లాడాడు. ఇంకా చాలామంది కార్యకర్తల దగ్గర నుంచి మాట్లాడారు. మహిళలు కూడా మాట్లాడారు. కొంతమందిని ఆయన ప్రత్యేకంగా పిలిచి మాట్లాడిచ్చాడు. బట్ ఏదైనా ఒక మంచి వాతావరణంలోనే జరిగింది. అందరికీ ఒక ఆనందం, ఉత్సాహం వచ్చింది. మళ్ళీ అధికారంలోకి వస్తామనే ఒక విశ్వాసాన్ని ఆయన ఇవ్వగలిగాడు. బట్ ఆయన రోల్ ఏంటి అనేది అయితే ఆయన ఏం చెప్పలేదు. బట్ ఒక సూచనను ఆయన అంగీకరించాడు. ఏంటంటే, ఇంతకుముందు మనం కూడా చాలాసార్లు, నేను కూడా మీతో పాటు అన్నాను, ఫామ్ హౌస్కి ప్రతి వారానికి ఒక నియోజకవర్గం నుంచి కార్యకర్తలను పిలుచుకొని వాళ్ళతో కలిసి భోజనం చేసి చెప్పాం కదా ఎన్నోసార్లు. అది మాత్రం ఒప్పుకున్నాడు. 400-500 మంది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి, గ్రామస్థాయి నాయకుల దగ్గర నుంచి కాన్స్టిట్యున్సీ లీడర్ల వరకు. అది శ్రీనివాస్ యాదవ్ ఆ ప్రపోజల్ ఇచ్చాడు. అంటే ఒక 2 సంవత్సరాల్లో అన్ని కాన్స్టిట్యున్సీలు కవర్ అవుతాయి. మనకు 3 సంవత్సరాల తర్వాత కదా ఎలక్షన్ వచ్చేది. అందరు హ్యాపీగా ఉంటారు, అందరిని కలవండి మీరు అని చెప్తే దానికి ఒప్పుకున్నాడు ఆయన. వారానికి ఒక్కరోజే కదా, ఆ ఏర్పాట్లు మేము చేస్తాం, ఫామ్లో భోజనాలు కానీ అన్నీ మీరు తీసుకొని రండి అని చెప్పాడు. అట్లా ఇంకోటి భారీ బహిరంగ సభ ఏప్రిల్ 27కు పెట్టాలి. ఈ లోపల ఏం చేయాలి, ఏడాది కాలం పాటు ఏం చేయాలి, దాని మీద ఒక కమిటీ వేసుకోండి అని ఆయన 2 పేర్లు, అశోక్, మన టంకసాల అశోక్ గారు పక్కనే ఉండే, తర్వాత దేశపతి శ్రీనివాస్ గారికి చెప్పాడు, మీరు ఒక కమిటీ వేసుకొని కొంతమందితోని, ఇంటలెక్చువల్స్తోని ఒక ప్రోగ్రామ్
చాకౌట్ చేయండి అని చెప్పాడు. బుక్లెట్స్ ఇట్లాంటి ఏమేమి డ్రాఫ్ట్ చేయాలి, చరిత్రను కూడా టీఆర్ఎస్ 25 ఏళ్ళ చరిత్రను కూడా రాయాలనే ప్రతిపాదన ఒకటి వచ్చింది. ఓకే, అది దానికి ఒక కమిటీ వేసుకొని రాయండి అని చెప్పాడు. ఇవి మెయిన్గా జరిగినాయి అక్కడ. నేను కొడితే మామూలుగా ఉండదు, చాలా బలంగా కొడతాను అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయన ఎప్పుడు కార్యరంగంలోకి దూకుతారు, ఎప్పుడు చేసి చూపిస్తారు అనేది ఎదురు చూస్తున్నారు కదా, దానికి సంబంధించి ఏమైనా చెప్పారా? నా నెక్స్ట్ ప్లాన్ ఇలా ఉండబోతోంది, నేను ఇది చేస్తాను. ఆయన కొడతాడని కూడా నాకు అనిపిస్తలేదు, ఎందుకంటే కొట్టాల్సిన అవసరం కూడా కనబడతలేదు. అయితే బహుశా నేను అనుకుంటా బహిరంగ సభ అడ్రస్ చేస్తాడు. ఆ తర్వాత అవసరమైనప్పుడు ఓ రోజు అసెంబ్లీకి రావడము, ఎప్పుడన్నా ప్రజల మధ్య పోవడం. మనం అనుకున్నట్టు ఆయన రోజు అసెంబ్లీలో కూర్చునే ఆలోచన అయితే ఉన్నట్లేదు. అట్లాగే రోజు కార్యక్రమాలలో ఇన్వాల్వ్ కావాలని కూడా అవసరం లేదు. కింద ఉన్న అందరూ యాక్టివ్గా ఉన్నారు, క్యాడర్ అంతా చూసుకుంటుంది. క్యాడర్ ఉన్నది, హరీష్ లాంటి వాళ్ళు ఉన్నారు, కేటీఆర్ ఉన్నాడు, కవిత గారికి కూడా చెప్పాడు జాగృతి తరఫున మీ కార్యక్రమాలను కోఆర్డినేట్ చేసుకోండి జాగ్రత్తగాని. ఆమె చేసేది ఆమె చేస్తూ ఉంటుంది. ఒకరిద్దరి దగ్గర నుంచి బీసీల విషయంలో కొంత ప్రతిపాదనలు వచ్చినాయి, బీసీలను కలుపుకొని పోవాలి బీసీ నాయకత్వాన్ని, అట్లా అది కూడా దాని మీద ఆయన ఏమి కామెంట్ చేయలేదు. బట్ ప్రతిపాదనలు అయితే వచ్చినాయి. అంటే ఒక అసంతృప్తి కొంత కనబడతా ఉంది. కాంగ్రెస్ బీసీకి అధ్యక్షుడిని ఇచ్చింది, బీజేపీ నెక్స్ట్ బీసీఏ సీఎం అవుతాడని అనౌన్స్మెంట్ వాళ్ళు సీఎం అనే చెప్తున్నారు. అయితే అంత ధైర్యంగా ఎవరు నేను చెప్పినట్టుగా ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి బీసీకి అని ఎవరు చెప్పలేడ. కానీ ఒక ఆవేదన అయితే బీసీలలో కనబడ్డది. ఎట్లా ముఖ్యమంత్రి రాదు టీఆర్ఎస్ పార్టీలో, కనీసం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ పక్కన ఒకరు ఉంటే తృప్తి ఉంటుంది అనేది కొంత కనబడ్డది క్యాడర్లో. బట్ అది చెప్పే ధైర్యం కూడా అక్కడి వరకు లేదు. ఒకరిద్దరు కొద్దిగా గొనిగిళ్ళు బీసీల విషయంలో కొద్దిగా మిగతా పార్టీలు ముందు పోతానే అన్నట్టుగా అది చేశారు. నిజంగా ఒక అసంతృప్తి అనేది అక్కడ కనిపిస్తుందా? ఎందుకంటే కులగణన విషయంలో మాత్రం బాగా కనబడ్డది. కులగణన సరిగా చేయలేదు బీసీలది, మీరు దాని మీద కార్యక్రమాలు రూపొందించాలి తీసుకోవాలని కోటి సలహాలు వచ్చినాయి. ఒక 2-3 మాట్లాడిన 28 మందిలో బీసీల గురించి. అదే సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కొంచెం బీసీ నినాదం తీసుకుంది, అధ్యక్షుడు అవుతారా లేకుంటే సీఎం అవుతారా, దీనికి సంబంధించి బోల్డ్ అని ఊహాగానాలు వస్తున్నాయి. చాలా క్లియర్గా వాళ్లే అవుతారు అనేటువంటి ఒక ఇండికేషన్స్ కూడా